ఇవాళ రేవంత్ రెడ్డి గారిని కూడా ఎదిరించి పోరాటం చేస్తా అంటూ నేను నీతో తొక్కబడుతూ అణగదొక్కబడ్డ దానికంటే ఎదిరించి పోరాడతారు పోయేదేమున్నదే. నాకు ఎదిరించి పోయేదేంది అంటూ నేను మనం పోయేదేందని చెప్పర్రా. పోరాడదామా వద్దా చెప్పండి, పోరాడదామా వద్దా? మరి ఇక్కడ అడగదొక్కబడదామా? ఎంతకాలం ఈ అవమానాలు, ఎంతకాలం ఈ అవమానాలు, ఎంతకాలం ఈ మానసిక క్షోభ? అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవడు ఎదగద్దు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవడు ఎదగద్దు. నీ చెప్పు చేతుల్లో ఉండేటోడు, నీ దయా దాక్షిణ్యాలకు లొంగేటోడు, నీ అడుగులకు అడుగులు ఎత్తటోడు, వాడు మాత్రమే కాంగ్రెస్ పార్టీలు కొనసాగాలి. నిన్ను ఎదిరించేటోడు, రాహుల్ గాంధీ ఆలోచనకు అనుగుణంగా నడిచేటోడు, ఎవరిని అడగదొక్కుతున్నావే? రాహుల్ గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా నడిచేటోడిని అడగదొక్కుతున్నావు అంటూ నేను. నువ్వు అడగదొక్కేది ఎవరిని కాదు, రాహుల్ గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా నడిచేటోడిని నువ్వు అడగదొక్కుతున్నావు అని చెప్పంటూ నేను. 2.5 సంవత్సరాలు నేను పదవి అడగలేదే, నేను ప్రభుత్వ సలహాదారు అడగలేదు, నిన్ను కార్పొరేట్ చైర్మన్ అడగలే. నాకు